గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ శనివారం శ్రీరాములపల్లి గ్రామంలో ప్రచారం చేపట్టారు. ప్రచారానంతరం ఈశ్వర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. శ్రీరాములపల్లి మాజీ సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి, మాజీ బోయపట్టి గంగాధర్, బీసీ గంగారెడ్డి, శోభన్, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమన్లు గారు, చాలా మంది మాజీ సర్పంచులు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు అందరికి పేరు పేరున గంగారెడ్డి గారు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే కేసీఆర్ గారు నన్ను నిర్ణయించి నిన్నగాక మొన్న నాకు బీఫామ్ ఇచ్చినటువంటి విషయం మీరందరూ కూడా సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ చూసి ఉంటారు. అనౌన్స్మెంట్ మాత్రం నెల రోజుల క్రితమే వచ్చింది. అప్పటి నుంచి 7 నియోజకవర్గాలు కాబట్టి చాలా పెద్ద ఏరియా. బెల్లంపల్లి మనకే వస్తుంది, చెన్నూరు మనకే వస్తుంది, మంతిని మనకే వస్తుంది, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల కూడా. కాబట్టి పెద్ద ఏరియా. ఇక్కడంటే 10-13 ఏళ్ళు మీతో మెదిలిన కానీ అందరికీ తెలుసు. కాబట్టి చెన్నూరులో నన్ను ఎవరు గుర్తుపడతారు, బెల్లంపల్లి ఏరియాలో నన్ను ఎవరు గుర్తుపడతారు. కానీ గుర్తు మనిషిని పట్టకపోయినా మనం ఇక్కడ చేసిన పని కానీ 10-15 ఏళ్ళు ప్రవర్తించిన విధానం కానీ మొత్తానికైతే అందరికీ తెలుసు. రామగుండంలో, ధర్మపురిలో ఎమ్మెల్యేగా ఉండినట్ట, చాలా బాగా ప్రజలతో కలిసి ఉన్నట, మంచి వ్యక్తి అట అనేటువంటి పేరు మాత్రం అది బెల్లంపల్లి దాకా పోయింది, చెన్నూరు దాకా, మారుమూల గ్రామాల దగ్గర దాకా కూడా పోయింది. అందుకే ఇక అక్కడ కొంచెం ఎక్కువ కనబడుతున్నా, ఇది మన ఊరు, మన ఇల్లు, మన కుటుంబమే కాబట్టి ఇక్కడ తక్కువ కనబడుతున్నాం, మీరు అందరూ ఉన్నారనే ధైర్యంతో. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే 1050 గ్రామాలు, 12 మున్సిపాలిటీలు, ఇక 3 జిల్లాలు వస్తాయి. ఇటు జగిత్యాల జిల్లాకేమో ధర్మపురి వస్తుంది, పెద్దపల్లి జిల్లాకు 3 కాన్స్టిట్యున్సీ, మంచిర్యాల జిల్లాకు 3 కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఎవరికి అందం పొందాం. ఇప్పుడు ఈ ఊరే ఉన్నదనుకోండి, ఇప్పుడు నేను వస్తా అంటే అన్న 5 ఇళ్ళు అంటే మరి రాలోళ్ళు తప్పు పట్టుకుంటారు. కాబట్టి ఒక్కసారి అందరికి కనబడిపోదాం. ఊళ్ళోకి వచ్చిపోయిండు. అది కూడా ఈ మండలంలో ఒక 3-4 గ్రామాలే పెట్టుకున్నాం. పెద్ద గ్రామం శ్రీరాములపల్లి ఒకటి, ఇలా రాగపట్నం వాళ్ళకి వీలు కాలేదు కాబట్టి మరి వెలుగుమట్ల, తర్వాత లొత్తునూరు అట్లా పెట్టుకున్నాము. కనబడిపోతాం, మా ఊళ్ళో అందరూ ఆగుతాయి. దయచేసి మీ అందరికీ నా కోరిక ఒకటే, నా రిక్వెస్ట్ ఒకటే. ప్రభుత్వం పోయింది, మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఉండగా, కేసీఆర్ ఉండగా ఇంత ప్రజలకు అసలు ఏ బాధ్యత లేకుండా ఉన్నాం మనం. ఏదైతే మావాడే చూసుకుంటాడు అన్నట్టున్నాం. ఆయన అక్కడ చూసుకున్నాడు, నేను ఇక్కడ కూడా చూసుకున్నాను. ఒక ఫోన్ వస్తే దాని మీద వెంటనే స్పందించి చేస్తుంది. సరే, ప్రజలు ఓసారి రకరకాల ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం మార్చాలనుకున్నారు, మారాలనుకున్నారు, మారింది. మారితే ఇప్పటికుంటారు అధికారం, ఎవరైనా ఉండరు. కానీ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం బాధ్యతగా పనిచేయద్దా? చెప్తారు, పెద్ద మాటలు చెప్తారు. ఇది ఇస్తామంటారు, అది ఇస్తాం. ఏది ఇవ్వకపోయినా మంచిగా ఇదివరకు ఉన్నది ఇస్తే అయిపోవు కదా, అది కూడా ఇస్తలేరు కదా. మీరు ఆశలు పెడతారు, ఈ ఆశలు పట్టుకొని ఏం చేస్తారు, వాళ్ళేమో పాపం నమ్మి ఓట్లేస్తాయి. ఇప్పుడు మా మహిళలు, మా ఆడపడుచులు, సరే పాపం కేసీఆర్ సార్ మంచిగానే చేసిండు, 10 ఏళ్ళు ఉన్నాడు కదా, వీళ్ళు ఇంకా మంచిగా చేస్తారట. చాలామంది గరీబులం, షరీబులం ఉన్నాము, 2,500 రూపాయలు నెలకి ఇస్తారంటే ఆశపడరా? సరే, వాళ్ళకి 2 ఎకరాలు ఉండవచ్చు, ఒకరికి 1 ఎకరం ఉండవచ్చు, ఒకరికి 5 ఎకరాలు ఉండవచ్చు. పాపం ఆ 1 ఎకరం 2 ఎకరాలకు కొంతమందికి వచ్చి రానోళ్ళు కూడా ఉన్నారు. అందులో కూడా ఇక మిగిలిన 3 ఎకరాల తర్వాత ఉన్న వాళ్ళకి ఒక్క పైసా రాకపోయాయి.